వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య భద్రాద్రిలో డిసెంబర్ 29, 30 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శన ఉత్సవాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులకు నిర్దేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని, ముఖ్యంగా దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. నామమాత్రపు ధరలతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా లాడ్జీలు, హోటల్స్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించాలని సబ్ కలెక్టర్ సూచించారు. హంసవాహనం తనిఖీ చేసి ధృవీకరణ నివేదిక సమర్పించాలని, అలాగే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి నివేదిక అందచేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం పట్టణంతో పాటు పర్ణశాలలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఉత్సవాల సమయంలో భక్తుల వాహనాల పార్కింగ్ విషయంలో పక్కా ప్రణాళిక ఉండాలన్నారు. జిల్లాలోని దర్శనీయ స్థలాల గూర్చి, ఆయా ప్రాంతాల వైపు ప్రయాణాల సౌకర్యాల గూర్చి విస్తృత ప్రచారం చేయాలన్నారు. అదేవిధంగా తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శన ఉత్సవాల నేపథ్యంలో భద్రాచలం మొదలుకొని ఎటపాక వరకు మద్యం షాపులు బంద్ చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాలుష్య రహితమే లక్ష్యంగా ప్రజలెవరూ ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. పర్యాటకులు నామాత్రం రుసుముతో గోదావరిలో విహరించేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే బ్రిడ్జి లైటింగ్తో పాటు భక్తుల అవసరాల సౌకర్యాలకు ఐటీసీ సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, రామలయం ఈఓ దామోదరరావు, కొత్తగూడెం ఆర్డీఓ మధు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.